అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోదవలస గ్రామంలో భారతీయ దేశవాళీ గో సంపదను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆరిశెట్టి త్రిలోచన్ నూతనంగా కామధేను భారతీయ గోశాలను నెలకొల్పారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంతమైన వాతావరణం చూసిన తాను ఇక్కడ మహాశివుని భక్తుడు కొట్యాడ కృష్ణమూర్తిని సంప్రదించి భారతీయ సంప్రదాయంలో భాగమైన దేశవాళీ గోసంపదను సంరక్షించేందుకు గోశాల నిర్మిస్తానని కోరినప్పుడు ఆయన స్పందించి 1 ఎకరం స్థలాన్ని మార్కెట్ రేటుకు విక్రయించి అరెకర స్థలాన్ని ఉచితంగా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇక్కడి గోశాలలో 46 వివిధ రకాల భారతీయ జాతి గోవులను పెంచి పోషిస్తున్నామని, నా జాతి పునరుత్పత్తికి కృత్రిమ గర్భధారణ కాకుండా ప్రకృతి సిద్ధంగానే కోడెదూడలను పెంచి పునరుత్పత్తికి శ్రీకారం చుట్టామన్నారు. ఎవరైనా దాతలు తనకు సహకారం అందిస్తూ కనీసం ఇక్కడి గోశాలకు పశువుల దానా గాని దేశవాళీ ఆవులను గాని విరాళంగా ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు. భారత సాంప్రదాయ విధానాల్లో ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం, పశు సంపదను సంరక్షించేందుకు భారతీయ దేశవాళీ గోశాలకు దాతలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బోధవలస పరమేశ్వరుని భక్తులు కొట్యాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాది కామధేను భారతీయ గోశాల అండి. ఇక్కడ సబ్బవరం మండలం బోధవలసలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను విశాఖపట్నం సిటీలో ఉంటాను. నాది అర్హా డ్రై ఫ్రూట్స్ అనేసి డ్రై ఫ్రూట్ షాప్ అండి. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సనాతన ధర్మం కోసం అలాగే గోవును సంరక్షించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ యొక్క గోశాల అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు వచ్చేసి 300 రకాల గోజాతులు ఉండేవి. కాలగమనంలో అది వచ్చేసి 39 రకాల గోజాతులకి పడిపోవడం జరిగింది అనమాట. ఒకప్పుడు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ఒంగోలు జాతి కూడా ఇవాళ అంతరించిపోయే దశలో ఉంది. ప్రజలు వాడు దాని బ్రీడ్ తీసుకెళ్లి దాన్ని చాలా చక్కగా డెవలప్ చేశాడనమాట. నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే రేపటి తరానికి మనం ఒకప్పుడు గోవులు ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ గో సంరక్షణ చేసి రేపటి తరానికి ఆ గో బ్రీడ్ అనేది అందించాలని చెప్పేసి ఈ కామధేను భారతీయ గోశాల అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్వతహాగా ఏంటంటే బయట ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఇంజక్షన్ ద్వారా చూలు కడుతున్నారు. బట్ మన ఇక్కడ ఏంటంటే నేచురల్ క్రాసింగ్ ద్వారానే మనం వాటిని చూలు కడుతున్నాం అనమాట. మన దగ్గర ఉండేవన్నీ కూడా దేశీ కౌస్ అనమాట. మొత్తం ఇప్పుడు 39 రకాల్లో మన దగ్గర వచ్చేసి కాంక్రీజ్ బ్రీడ్ ఉందండి. అంటే దేశీ కౌస్ లో మన దగ్గర వచ్చేసి ఒక 5 రకాల బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. డియోని ఒకటి ఉంది, అలాగే కాంక్రీజ్ ఉంది, అలాగే వచ్చేసి రాటి ఉంది, అలాగే ఒంగోలు ఉంది. ఇలా మొత్తం ఒక 5 రకాల జాతులు అయితే మన దగ్గర ఉన్నాయి సార్. మన ఏంటంటే యాక్చువల్లీ దీన్ని గోశాల అనేది వ్యాపార కోణంలో అంటే ఏదో డబ్బులు సంపాదించాలనే కోణంలో కాకుండా ఈ బ్రీడ్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒకే ఒక్క మోటోతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్ యాక్చువల్గా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు దురదృష్టవశాత్తు సమాజంలో కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే గోవుని ఒక వ్యాపార వస్తువుగా చూడడం జరిగింది అనమాట. పాలు ఇస్తున్నంతసేపు కూడా వాటిని సాగుతా ఉన్నారు, తర్వాత దాన్ని కబేలాకి తరలిస్తున్నారు. దయచేసి అలాంటి ఆలోచన నిర్మించుకోండి. పూర్వం ఏంటంటే ప్రతి ఇంట్లో పాడి ఉండేది కాబట్టి అందరూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతికేవాళ్ళు అనమాట. దురదృష్టం ఏంటంటే గోవుని ఇప్పుడు దూరం చేసుకుని నిజంగా మనం వ్యాధులను దగ్గర చేసుకుంటున్నాం అనమాట. పూర్వం గోవు ఉండేటప్పుడు అంటే ఇంటి బయట కల్లాపు చెల్లేవాళ్ళం. కల్లాపు చల్లటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో ప్రవేశించేవి కాదనమాట. ఇవాళ ఏంటంటే దురదృష్టవశాత్తు అందరూ కూడా ఏంటంటే కాంక్రీట్ జంగిల్లో బతుకుతా ఉన్నారు. దానివల్ల గోవుని కూడా దూరం చేసేసారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఆ గోవుని ఇంకా దూరం చేసేసారు అనమాట. ఈవెన్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా గోవుని పెంచుకోవడానికి ఆలోచిస్తున్నారు. కుక్కను పెంచుకుంటున్నారు. కుక్క వల్ల నిజంగా బోల్డ్ అంత జబ్బులు వస్తాయి. అలాంటి కుక్కను పెంచుతున్నారు తప్ప నిజంగా అన్ని అంటే ఆరోగ్య ప్రదాత అయిన గోవుని మాత్రం విస్మరిస్తున్నారన్నమాట. గోవు అంటే ముక్కోటి దేవతలకి ప్రతిరూపం అనమాట. దయచేసి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేను గో సంరక్షణ ఎలా చేస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గోవుని పెంచండి. గోవు పెంచడం వల్ల అంటే దాని పాలు అమృతం, అలాగే గోమయం కూడా అమృతం, అలాగే గోవు యొక్క మూత్రం కూడా అమృతం అనమాట. గోవు నుంచి వచ్చే వెలువడే ప్రతి ఒక్క పదార్థం కూడా అమృతంతో తుల్యం అనమాట. కాబట్టి గోవుని దయచేసి పెంచండి అనమాట. ఇది ఒక్కటే నా కాన్సెప్ట్ అండి. సో ఇదంతా మొత్తం 10 ఎకరాల తోట అండి. 10 ఎకరాల్లో మనం ఇప్పుడు ఈ గోశాల అనేది నిర్వహిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ 1 ఏకర్ కూడా అక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ బోధవలస గ్రామంలో మన కొట్యాడ కృష్ణమూర్తి గారు అండి, ఈయనది స్థలం. సో సార్ ఇట్లా నేను గోశాల పెడదాం అనుకుంటున్నాను సార్ అనగానే, సార్ అరే గోశాల పెట్టడం వల్ల అది మా ఊరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ స్థలం ఇచ్చారండి. యాక్చువల్ అయితే ఇక్కడ లీజుకి తీసుకుంటే 10 ఎకరాలు కనీసం 3 లక్షలు ఎంత ఉంటుంది. బట్ ఆయన ఏమన్నారంటే 1 లక్ష 1.5 ఇవ్వండి, పర్లేదు మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి ఆయన అది కూడా నా మీద భారం పెట్టేశారనమాట. పెట్టేసి సార్ కూడా నిజంగా ఆయన సహకారం లేకపోతే ఈవేళ నేను ఈ బోధవలస గడ్డ మీద నిజంగా నేను ఉండేవాడిని కాదు. సో ఆయన చాలా వల్ల ఈ బోధవలస వచ్చాను. దేవుడి దేవాలంటే నేను ఏదైతే లక్ష్యం అనుకున్నానో, గో సంరక్షణ అనుకున్నానో, ఆ లక్ష్యం వైపు నేను ఈవేళ దూసుకెళ్ళడానికి ముఖ్య కారకులు కృష్ణమూర్తి గారు. ఆయన నేను మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, నిజంగా కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తి ఇంకా 10 మంది పుట్టాలి. అలా అంటే వాళ్ళందరూ కూడా సమాజ సేవ కోసం, సనాతన ధర్మం కోసం, గో సంరక్షణ కోసం పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై గోమాత. చిన్న ప్రశ్న. సార్
మెయింటెనెన్స్ కి ఈ అంటే గోపాలకుల జీతాలు అలాగే గోవుల మెయింటెనెన్స్ కి నెల వచ్చేటప్పటికి మనకు ఒక 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్. ఇదంతా కూడా ఏంటంటే నేను నా డ్రై ఫ్రూట్స్ వ్యాపారం నుంచి తెచ్చి పెడుతున్నాను యాక్చువల్. కాబట్టి ఇది ఏంటంటే లాంగ్ రన్ లో అది నాకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గోప్రేమికులు ఎవరైనా ఉంటే నెలకు ఒక్క దానా బస్తా ఇవ్వండి. ఎందుకంటే మనం ఎన్నో రకాల ఖర్చులు పెడతా ఉంటాం, ఎన్నో వేల రూపాయలు తగలబెడతా ఉంటాం. కాబట్టి దయచేసి గో సంరక్షణ కోసం ఒక్క దానా బస్తా మీ వంతు ఇవ్వండి. సో దానికోసం మీరు ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే నాది 9160191301 నా నెంబర్ అండి. 9160191301. నా పేరు త్రిలోచన్ అండి. మీరు ఎవరైనా సరే గో సంరక్షణ కోసం మీరు ఏమైనా విరాళం ఇవ్వాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. దయచేసి ఈ గో సంరక్షణ కోసం మీ వంతు కూడా సహకారం